లోబడనొల్లని ప్రజలు. ఒకవేళ నేను వస్తే నేను మిమ్మల్ని నిర్మూలన చేస్తానేమో, అందుకే నేను రాను. నన్ను రమ్మని అనకండి. ఏమా నేను వస్తే మరొక రకంగా ఉంటుంది. నాకు అసలే చెప్పండి కోపం ఎక్కువ. అదేంటి, ఆయన దయగలిగిన వాడు కదా. అర్థం చేసుకోండి ఈ మాట. నేను వస్తే ఒకవేళ మిమ్మల్ని నిర్మూలన చేస్తానేమో. చదవండి ఇంకా కింద వచనంలో కూడా, గనుక నేను మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణాలను మీ మీద ఏం చేయాలంట, తీసివేయండి. అర్థమవుతుందా? మిమ్మల్ని నిర్మూలన చేస్తానేమో 5వ వచనంలో ఉంది. తర్వాత 3వ వచనంలో, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో. చూసారు ఇక్కడ ఈ మాట. దేవునికి లోబడనొల్లకపోతే, అమ్మ అందరూ వినండి ఈ మాట, దేవుడు సంహరిస్తాడేమో, దేవుడు నిర్మూలన చేస్తాడేమో అనే భయం ఉందా ఈ రోజున దేవుని ప్రజలకి? మీకే చెప్పేది ఈ మాట. యవనస్తులు, ఫ్రెండ్స్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ కూడా ఒకసారి వినండి. నేను దేవునికి లోబడకపోతే ఆయన నన్ను నిర్మూలన చేస్తాడేమో, నేను దేవునికి లోబడకపోతే ఆయన నన్ను నశింపజేస్తాడేమో, సంహరిస్తాడేమో అని భయం ఉందా? చాలామందికి ఏం లేదు, భయం లేదు. అందుకే ఈ రోజున దేవునికి లోబడతలే. లోబడనొల్లని ప్రజలు అని ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈ రోజున సంఘం గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడో, అమ్మా సంఘం గురించి ఏమని సాక్ష్యం ఇస్తాడో, వ్యక్తిగతంగా నిన్ను గురించి ఏమని సాక్ష్యం ఇస్తాడో. ఈ అబ్బాయి లోబడడండి వాక్యానికి. వాక్యం వింటది చూడండి, వాక్యం వింటది అంతే, వాక్యం వింటాడంతే ఈ అబ్బాయి. కానీ లోబడకపోతే ఎంత ప్రమాదం ఉందో, డేంజర్ ఉందో నీకు అర్థం కావట్లే లేఖనాల్లో నుంచి. ఒకవేళ మీరు లోబడనొల్లకుండా అలాగే తిరుగుబాటుదారులుగా బ్రతికితే నేను ఒకవేళ మిమ్మల్ని సంహరిస్తానేమో, అందుకే నేను మీతో రాను. ఒకవేళ మీరు లోబడనొల్లకుండా అలాగే తిరుగుబాటుదారులుగా ఉంటే నేను మిమ్మల్ని నిర్మూలన చేస్తానేమో, అందుకే నేను మీతో రాను అంటున్నాడు. అర్థమవుతుందా? ఈ మాటలు అర్థమవుతుందా? దేవునికి లోబడడం ఎప్పుడు కొద్ది? మనకి ఎన్ని సంవత్సరాలు కొద్ది? దేవునికి సరెండర్ అవ్వడం ఎప్పుడు కొద్ది? అమ్మా కిందకి తలకాయ ఉంచుకొని ఏదో ఆలోచించుకోమని కాదు, ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయండి. ఎన్నాళ్ళకు నీకు లోబడ్డం వస్తుంది? లోబడుతున్నావా? లోబడనొల్లకపోతే ఎంత ప్రమాదం ఉందో గ్రహిస్తున్నారా? నేను మిమ్మల్ని నిర్మూలన చేస్తానేమో. లోబడనొల్లని ప్రజలు వీళ్ళో, మెడవంచని తరం వీళ్ళ తిరుగుబాటుదారులు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి సాక్ష్యం ఇచ్చాడు. అర్థమవుతుందా? నీ గురించి నా గురించి ఏం చెప్తాడు? ఇప్పుడు ఈరోజు ఎన్నో దినాలు అయిపోతుంది మన యొక్క జీవితంలో. లోబడ్డమా? అర్థమవుతుందా? అథారిటీ ఎవరు మన ప్రాణానికి, మన దీర్ఘాయుషుకు మూలమై ఉన్నాడో ఆయనకే నువ్వు లోబడకుండా, లొంగకుండా తిరుగుబాటుతనం చేస్తున్నావంటే జీవితాన్ని నాశనం చేసుకుంటాక నువ్వు పరుగులు తీస్తున్నావు అని అర్థం.